నా విషయంలో కొందరు నాయకులు ఇక చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రం పాత్ర పోషిస్తుంది. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. అందుకని ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు. ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా లేదా? నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నట్టుగా బామ్మోడు వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట వింటాడో వినడో అనుకుంటున్నా. ఏందో మరి అధిష్టానమేమో ఇస్తా అంటుంది. ఆయన 20,000 30,000 మంత్రి పదవి అనిపించారు. ఇప్పుడు వచ్చి గుర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్. ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు? చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ కు ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రిని. కానీ భువనగిరి పార్లమెంట్ కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే, ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టింది నన్ను? అన్ని తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరికి ఎందుకు ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్ పెట్టిండ్రు? అంటే గెలిపించే సత్తా ఉంది, ప్రజల్లోకి పోతాడనే కదా. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది? మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి ఇచ్చినావా లేదా సీటు? ఎవరిచ్చిండ్రు? ఆదిలాబాద్ గెలిచిందా? మహబూబ్ నగర్ గెలిచిందా? సికింద్రాబాద్ గెలిచిందా? మల్కాజ్గిరి గెలిచిందా? మేదక్ గెలిచిందా? కరీంనగర్ గెలిచిందా? ఈ మంత్రులంతా ఎక్కడ పోయిండ్రు? మరి ఎక్కడ? నేను అడిగేది ఓ దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేము. నిజంగా పార్టీ బతకాలంటే, ప్రభుత్వంకి మంచి పేరు తేవాలంటే, నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం, పార్టీ కోసం, ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం. ఈ పైరవికారాన్ని పక్కన పెట్టాలి.